ఈ ఎన్నికల విషయాలకు సంబంధించి ప్రత్యేకమైన అధ్యయనం చేసి దేశమంతా పర్యటిస్తున్న రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ఈరోజు చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా చేస్తూనే ఉన్నారు. దేశంలో అన్ని చోట్ల పర్యటిస్తున్నారు. సర్ ప్రక్రియ అన్నది రాజ్యాంగ విరుద్ధం. దాని ద్వారా ప్రజల ఓట్లు ఎలా హరించబడుతున్నాయి, ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు ఇలాంటి వాళ్ళని ప్రత్యేకించి టార్గెట్గా ఎలా కోల్పోతున్నారు, ఇలాంటి విషయాలు ఆయన చాలా వివరంగా చెప్తున్నారు. నేను ఈరోజు విజయవాడలో ఆయన 2 సభల్లో మాట్లాడారు. ఒక సభలో రాజ్యాంగం గురించి ప్రధానంగా, రెండో దాంట్లో ఎన్నికల ప్రక్రియ గురించి. ముందు మనం ఆసక్తికరమైన ఎన్నికల సంగతి తీసుకుంటే 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల ఫలితాలు, ఎన్నికల తీర్పు, ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల ఫలితాలు సందేహాస్పదం అయినవి అని ఆయన చెప్తున్నారు. అనేక విధాల అనేక ప్రశ్నలు, సందేహాలు మిగిలి ఉన్నాయి. ఆ రోజున ఎన్నికల పోలింగ్ జరిగిన తీరు, ఓట్లు, వాటి లెక్కలు, ఈవీఎంల వినియోగం, ఈ విషయాల మీద చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. వీటికి జవాబులు దాటేస్తున్నారు, జవాబులు చెప్పడం లేదు. ఇది పరకాల ప్రభాకర్ యొక్క ప్రధానమైన అభియోగం. గతంలో కూడా మనం చెప్పుకున్నాం. 11 గంటల నుంచి ఇంకొక అర్ధరాత్రి పూట భారీగా అన్ని లక్షల ఓట్లు పోలవడం సాధ్యమా? అలాగే ఎన్ని సెకండ్లకు ఒక ఓటు పడి ఉండాలి? 5 సెకండ్లకు, 4 సెకండ్లకు ఇది సాధ్యమా భౌతికంగా? ఇలాంటి చాలా ప్రశ్నలు ఆయన లేవనెత్తుతూ వస్తున్నారు. ఈరోజు కూడా ఈ ప్రసంగంలో అవన్నీ చేయడంతో పాటు, మరి ఇన్ని అయిన తర్వాత వీరికి సమాధానం కావాలి కదా, మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఎంత పోలింగ్ జరిగింది, ఎంత సమయంలో జరిగింది, దానికి జరిగిన సన్నాహాలేంటి, దానికి దీనికి ఆ సమయంలో ఈ సమయంలో అనుసరించిన పద్ధతులు ఏంటి, ఇలాంటి చాలా ప్రశ్నలు. వీటికి జవాబు చెప్పడం లేదు, జవాబు దాటేస్తున్నారు. అంటే జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉండగా వాటిని దాటవేయటం అన్నది ప్రజాస్వామ్యంలో పారదర్శకతకి ఎప్పుడు భంగకరమైన విషయం. అందుకనే పరకాల ప్రభాకర్ మీద కూడా అనేక ఆరోపణలు, అభియోగాలు వీళ్ళు చేశారు, ముద్రలేశారు. అయినా ఆయన దాన్ని కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఇక్కడ తెలుగువాడు కాబట్టి ఆయన గురించి చెప్పుకుంటున్నాం. కానీ దేశవ్యాప్తంగా అనేక మంది మేధావులు, న్యాయ నిపుణులు, ప్రజాస్వామ్య ప్రియులు ఈ విషయం మీద ఆందోళన చెందుతున్నారు. కాకపోతే పరకాల ప్రభాకర్ వాటికి ఒక రూపం ఇస్తున్నారు. ఎన్ని లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి, 130% దాకా పోలింగ్ జరిగిందని. 130%, 95% పైన పోలింగ్ జరిగితేనే క్రాస్ చెక్ చేయాలి, చాలా సమీక్షలు చేయాలి. అటువంటిది 120-130% ఎలా పోలింగ్ జరిగింది అంటే ఒక దశలో. దీని గురించి ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు. సో ఇవన్నీ అనుమానాస్పదమైనవి. ఖచ్చితంగా చెప్పాలంటే ఈవీఎంల మీద గతంలో అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు తెలుగుదేశం వ్యక్తం చేసింది, అనుమానాలు వైసీపీ వ్యక్తం చేసింది, కాంగ్రెస్, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు కూడా అలాగే అనుకోవచ్చు. అంతకంటే దీన్ని అదేదో అపరాధంలాగా అసలు ఎన్నికల్ని ప్రశ్నిస్తావా, ఎన్నికల వ్యవస్థను శంకిస్తావా ఈ పద్ధతిలో. ఇప్పుడు ఎన్నికల కమిషన్ నియామకంలో కూడా ప్రధాన న్యాయమూర్తికి చోటు కల్పించాలి అంటే దాన్ని పూర్తిగా తోసిరాజని ప్రధానమంత్రి, ఆయన నియమించి ఇంకొక మంత్రి, ప్రతిపక్ష నాయకుడు. ఇంకా ప్రతిపక్ష నాయకుడు ఒకటి చేర్చేదేముంది, వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు. కాబట్టి అదే ఒక ప్రహసనంలాగా మారిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో గణాంకాల ఆధారంగా పడిన ఓట్లు, పోలైన తీరు, ఫలితాలు, వీటిని కలిపి బేరీ చేసి అధ్యయనం చేసి పరకాల ప్రభాకర్ చెప్పేది అంటే ఎన్నికల తీర్పు అనేక విధాల అనుమానాస్పదమైంది. అనుమానాస్పదం అనేకంటే సందేహాస్పదం. చాలా సందేహాలు తీర్చాలని. ఎందుకు తీర్చట్లేదు? 2 ఏళ్ళు అయిపోయింది కదా. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో వాటిని తీర్చడానికి, సందేహాలు లేకుండా చేయడానికి, అది విశ్వసనీయత పెరగడానికి, అలాగే ప్రజాస్వామిక ప్రమాణాలు పాటించాము అని చెప్పడానికి అది అవసరం కదా. ఎందుకు చేయట్లేదు? ఈరోజు అవన్నీ ప్రభాకర్ లేవనెత్తడము. అంతే. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సభలో పాల్గొన్నారు. ఆయన కూడా కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే రాజ్యాంగం గురించి కూడా ఈ 2 సభల్లో కూడా పరకాల ప్రభాకర్ అది కూడా చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ఉండే హక్కులు ఇప్పుడు లాగవేయబడుతున్నాయి. ఈ పద్ధతులు పెరిగితే ఇంకా తగ్గిపోతాయి ఇవి. ఇప్పుడు మనం ఏదో సభలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు ఈ సభలు పెట్టుకోవచ్చు, సభలు పెట్టుకోవడం సాధారణమైన విషయం అనుకుంటే కొద్ది రోజులకి సభలు పెట్టుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అలాగే కొంతమంది భావిస్తున్నారు ఇదేదో వీళ్ళు అనవసరంగా ఆందోళన చెందుతున్నారు, ఇక్కడ ఏం సమస్య లేదని. కానీ సమస్యలు చాలా చోట్ల చాలా రూపాల్లో వస్తున్నాయి అని ఆయన సోదాహరణంగా
అక్కడ వివరించారు. కాబట్టి ఎందుకు ఇన్ని లక్షల ఓట్లు పోతుంటే మరి ఎవరు వీధుల్లోకి రాలేదే, అడగలేదే అంటున్నారు. అసలు అంతమందికి అన్ని లక్షల ఓట్లు పోయాయని వాళ్ళకి తెలీదు. రకరకాల సాంకేతిక సాకులు చెప్పి వాటిని కప్పిపుచ్చడమే జరుగుతుంది. కానీ తెలిస్తే తప్పకుండా ప్రజలు ఆందోళన చెందుతారు. కాబట్టి ఇప్పుడు ప్రజలకు తెలియకుండా, పార్టీలకు తెలియకుండా, పారదర్శకత లేకుండా అనేక ప్రశ్నలు, సందేహాలు కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి సందేహాలు, సమస్యలు వస్తున్నాయని పరకాల చాలా తీవ్రమైన హెచ్చరిక చేశారు. ఇంకా సభికులు కూడా కొన్ని సందేహాలు అడిగారు. ఇప్పుడు ఈ సమయంలో ఇది చాలకుండా ఎన్నికల కమిషనర్ నియామకాన్ని కూడా పూర్తిగా కేంద్రం గుప్పిట్లోకి పోతుంది. ఇప్పుడున్నదే అనుమానాస్పదం అంటుంటే ఇంకా రేపొద్దున మరింత విధేయంగా ఉండే ఎన్నికల సంఘం వస్తే ఏం జరుగుతుంది? ఈవీఎంల మీద వీవీప్యాట్లు అనేది 100% పెట్టమంటే ఎందుకు పెట్టట్లేదు? పారదర్శకంగా ఎప్పటికప్పుడు ఎందుకు అప్లోడ్ చేయట్లేదు ఓటర్ల వివరాలు? అలాగే పత్రాలు అవన్నీ ఇవ్వడానికి కూడా చాలా పరిమితులతో ఇస్తున్నారు. ఇప్పుడు సర్ ప్రక్రియ మీద సమగ్ర చర్చ ఎందుకు జరపలేదు? కొన్ని రాష్ట్రాల్లో ఒక విధంగా, కొన్ని రాష్ట్రాల్లో ఒక విధంగా ఎందుకు జరుగుతుంది? చాలా ప్రశ్నలు. పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి కృషి చేయటం, ఆ వివరాలు చెప్పటం ఇదంతా ఆహ్వానించదగింది. అలాగే ఎదురుదాడి చేసేసి వాళ్ళ మీద ముద్రలు వేసేసే కంటే దీన్ని చక్కదిద్దడం ఎట్లాగో సరైన ఎన్నికల ప్రక్రియ ఉంటేనే ప్రజాస్వామ్యం నిజంగా పరిపుష్టమవుతుంది. ఆ దిశలో జరగాలి అంటే ఎన్నికలు సక్రమంగా జరగాలంటే ఇప్పుడు సర్ దగ్గర నుంచి అన్ని దశల్లో కూడా చాలా స్పష్టమైన మార్గదర్శకాలు అనుసరించాలి, పారదర్శకంగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. ఎన్నికల సంఘం ప్రభుత్వంలో భాగం కాదు, కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా. ఈ అంశం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు వచ్చి చాలా అంశాలకు లేకపోతే చాలా వివాదాలకు ఆస్కారమే ఉండదు. మరి ఇప్పుడు 2024 తీర్పు, ఈ ప్రభుత్వం ఏర్పడి ఇది అనుమానాస్పదము, అనేక ప్రశ్నలు ఉన్నాయని పరకాల ప్రభాకర్ అనడం ఖచ్చితంగా పాలక కూటమికి మింగుడు పడదు. వాళ్ళు ఆయన మీద ఎదురుదాడి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంత చేసి పరకాల ప్రభాకర్ చంద్రబాబు నాయుడుకు కమ్యూనికేషన్ సలహాదారుగా ఉన్నారు కదా రాష్ట్ర విభజన తర్వాత. అంత దగ్గరగా మచ్చలేని మనిషి. తర్వాత ఆయన బీజేపీకి దూరం అయ్యారు, లేకపోతే ఇంకా చాలా అంశాలు ఉండొచ్చు. కానీ ఈ ఓటు హక్కు, ఓట్ల తొలగింపు, ఈవీఎంలు, ఈ అంశాల మీద ఆయన చేస్తున్నటువంటి పోరాటం మట్టుకు, నిరంతర కృషి మటుకు అభినందనీయమైంది. దానికి మద్దతు తెలిపి సరైన ఎన్నికల విధానం కోసం, ఓ ప్రక్షాళన కోసం పోరాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఏపీ 24 అనుమానం అన్నారు కాబట్టి ఆయన మీద విడిచిపడేస్తాము అంటే మటుకు అదేమి దానివల్ల ఏం సమస్యలు, ఏం పరిష్కారం కావు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం